హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక పెండెంట్‌ని గవ్వలతో కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా చేద్దామని అనిపించింది నాకు. ఒక పెండెంట్ చైన్ ప్రిపేర్ చేయాలి అనిపించింది. సో, కొంచెం నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. పెండెంట్ మీద ఇంతవరకు నేను మోస్ట్‌లీ చేయలేదు. ఎలాంటి వీడియోస్ కానీ, ప్రాక్టీస్ కూడా ఏం చేయలేదు. ఫస్ట్ టైం ఇక్కడే అనమాట. దానికి కావాల్సిన థింగ్స్ నేను వన్ బై వన్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఫస్ట్ అయితే నేను కలర్స్ తీసుకున్నాను. బ్లూ అండ్ స్కై బ్లూ కలర్, ఆ కలర్స్ కోసం అనేసి కొంచెం వైట్ కూడా కావాలి. సో, అందుకోసమని వైట్ అలా ఆ 2 కలర్ పిగ్మెంట్స్ ఉన్నవి ఒక 2 తీసుకున్నాను, బాక్సెస్ టైప్ స్మాల్‌వి. తర్వాత ఒక చైన్, మనకి పెండెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా చైన్ కావాలి కాబట్టి, అండ్ గవ్వలు కొన్ని తీసుకున్నాను. యూవీ లైట్ ఒకటి తీసుకున్నాను. అండ్ నేను చేసే మోస్ట్‌లీ అన్నిటికీ యూవీ లైటే యూజ్ చేస్తాను. బికాజ్ పార్ట్ ఏ, పార్ట్ బి 2 మిక్స్ అయి ఉన్న లిక్విడే యూజ్ చేస్తాను కాబట్టి ఈ రిజైన్ ఆర్ట్స్‌లో ప్రెజెంట్ నేను. తర్వాత టూత్ పిక్స్ తీసుకున్నాను అండ్ కప్స్ కూడా 2 తీసుకున్నాను. మేబీ యూజ్ చేస్తానో లేదో నాకు తెలీదు. బట్ అవసరమైనవిని అలా తీసుకున్నాను. అండ్ మనకి మ్యాండేటరీ పెండెంట్ చేస్తున్నాం కాబట్టి టేప్ అనేది చాలా యూజ్ అనమాట ఇక్కడ మనకి. సో, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ పెండెంట్ ఇది. జస్ట్ ఒక ఐడియా లాగా అనిపించింది, చేసేద్దామని ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను అంతే. అండ్ ఈ స్టిక్ ఒకటి, తర్వాత సిజర్ కూడా తీసుకున్నాను. సో, ఐటమ్స్ ఏమేమి కావాలి అని అలా మొత్తం చూపించాను అంతే అక్కడ మీకు. నాకు ఎక్కువగా వేస్ట్ చేయాలి అని అనిపించలేదు కాబట్టి మనం ఇక్కడ 2 కూడా తీసుకోవచ్చు ఈ స్టిక్స్. లైక్ ఐస్ క్రీమ్ స్టిక్స్. నేను వచ్చేసి ఇది ఒక్కటే తీసుకోవాలి అనిపించింది. దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం అడ్జస్ట్ చేస్తే చాలు, ఎందుకు ఊరికే ఎక్కువ అన్నట్లు అనిపించింది. సో, అందుకే నేను అదొకటి తీసుకొని దాన్నే ఇలా హాఫ్‌గా చేసుకున్నాను. ఈ ఛానల్‌లో నాకు తెలిసి పెండెంట్ రిలేటెడ్ నేను కొంచెం డీటెయిల్‌గా చెప్పడం కానీ, ఏదైనా క్రియేటివ్‌గా కొంచెం ట్రై చేయడం కానీ ఇదే అనుకుంటా ఫస్ట్ టైమ్. ఫస్ట్ అయితే కొంచెం టేప్ తీసుకునేసి ఆ టేప్ మీద మనం ఈ పెండెంట్‌ని ప్లేస్ చేయాలి. ఇది ప్రాపర్‌గానే ఉంది. అంటే కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం హుక్ అలా ఉంటది కదా, చైన్ మనం తగిలించుకుంటాం, అది కొంచెము అక్కడ కొంచెం ఏదైనా డిఫరెంట్‌గా కొంచెం కిందికి అలా ఏదైనా ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. బట్ ఇది అలా లేదు, పెండెంట్ మంచిగానే ఉంది. సో, అందుకోసం అనేసి నేను ఇంకా నార్మల్‌గా ప్లేస్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎక్కువ ఈ టేప్ వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఎంతవరకు కావాలో అంతే అడ్జస్ట్ చేసుకునేసి తర్వాత సిజర్‌తో కట్ చేద్దాం అనుకున్నాను నేను. సో, దానికోసం నేను ఫస్ట్ ఇక్కడ నాకు ఎంతైతే అవసరం అవుతుందో అంతే టేప్ తీసుకునేసి పెండెంట్ పెట్టేసి మంచిగా ఆ స్టిక్స్‌తో అట్లా అడ్జస్ట్ చేసుకునేసాను. జస్ట్ ఏదో అలా ఒకసారి ట్రై చేద్దాం అని అనిపించింది. అందుకే నేను ఇది చేస్తున్నాను. అవుట్‌పుట్ ఎలా వస్తుంది ఏంటి నాకైతే అస్సలు తెలీదు. జస్ట్ చూడాలి నేను కూడా ఎలా వస్తుందో ఏంటో. బట్ ఇదొక ట్రై మాత్రమే. బట్ నేను మీకు చూపించాలి అనుకున్నాను వన్ బై వన్ మనం ప్రాసెస్ ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పి. అందుకే ఇది నేను రికార్డ్ చేస్తున్నాను. రిజైన్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి పెండెంట్స్ ఏదన్నా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్స్‌కైనా ఏదైనా సరే ఈ టేప్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీషో అలా సపరేట్‌గాను దొరుకుతుంది. అండ్ ఏదైనా మనం కిట్ పర్చేస్ చేసినప్పుడు మోస్ట్‌లీ ఇది కూడా ఇంక్లూడ్ చేసే ఇస్తారు వాళ్ళు. అండ్ నేనైతే ఇక్కడ ఆ 2 స్టిక్స్‌ని మంచిగా ఆ టేప్‌కి అడ్జస్ట్ అయ్యేలాగా చూస్తున్నాను. లైక్ కొంచెం మనం దాంట్లో ఏం చేయాలన్నా సరే ఆ స్టిక్స్ పట్టుకొనే కొంచెం చేయాలి కాబట్టి కొంచెం ఆ పెండెంట్ కూడా అటు ఇటు లీక్ అవ్వకుండా అవుట్ సైడ్‌కి అంతా వచ్చేయకుండా రిజైన్ లిక్విడ్ అనేది అలా ప్రెస్ చేశాను. మంచిగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ కప్స్‌లో లిక్విడ్ వేద్దామా, లైక్ కలర్ అనేది కప్స్‌లో వేసి తర్వాత ఆ పెండెంట్‌లో వేద్దామా, లైక్ ఎట్లా అని ఆలోచించాను. అంటే నాకెందుకో మళ్ళీ ఆ కప్స్ కొంచెం వేస్ట్ చేయడం ఎందుకు అనిపించింది. లైక్ రిజైన్ అండ్ ఆ పిగ్మెంట్ మనం అందులో వేసినప్పుడు కొంచెం ఎందుకో నాకు అక్కడ వేస్ట్ అయిపోతుందేమో అనిపించింది. సో, అందుకోసం అనేసి సర్లే ఒకసారి డైరెక్ట్‌గా ట్రై చేద్దాం అనిపించింది. అందుకే నేను ఆ పెండెంట్‌లోనే కొంచెం లిక్విడ్ వేసి కొంచెం కలర్ వేసి అట్లే మిక్స్ చూద్దాం అంటే వస్తుందా రాదా. నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చూశాను, కొంతమంది అలాగే చేస్తూ ఉన్నారు. సో, ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి నేను కూడా ఇంకా లైట్ తీసుకొని ఇలా అందులోనే కొంచెం లిక్విడ్ వేసేసి కలర్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇలా టూత్ పిక్‌తో. ఇలా నేను కప్‌లో మిక్స్ చేయకుండా ఆ పెండెంట్‌లోనే లిక్విడ్ వేసి తర్వాత ఇలా కలర్ వేసి అది మిక్స్ చేయడం అలా అంతా అవుట్‌పుట్ మంచిగా వస్తుందా రాదా అనేది మనకి లాస్ట్‌లో తెలిసిపోతుంది. ఏదైనా మిస్టేక్స్ అలా ఉంటే నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకుండా ఉంటాం అంతే. ఫస్ట్ ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి అది అవుట్‌పుట్స్ ఏంటి, మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం అనేది తెలుస్తుంది కదా.
సో ఇక్కడైతే నేను ఇంకా కొంచెం మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసేసాను. తర్వాత కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను బికాజ్ అది ఓషియన్ థీమ్లోకి రావాలి అని చెప్పి. మెయిన్ మనకి ఈ బ్లూ కలరే కదా ఓషియన్ థీమ్ అంటే. సో అందుకోసం అనేసి ఫస్ట్ అది వేసేసాను నేను అక్కడ. సో దాన్ని ఇంకా ఎడ్జెస్ వరకు మంచిగా మిక్స్ అయిందా లేదా అని చెప్పి అలా టూత్ పిక్తో అడ్జస్ట్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మనం యూస్ చేస్తున్నప్పుడు మనం కప్లో సపరేట్గా అలా మిక్స్ చేసుకోవచ్చు ఈ పిగ్మెంట్స్తో. బట్ నాకెందుకు కొంచెం ప్రస్తుతానికి ఇలాగే యూస్ చేద్దాం, తర్వాత కావాలంటే చూద్దాం అనిపించింది. బికాజ్ నేను ఒకేసారి మొత్తం వేసేయడం లేదు, 1 by 1 లేయర్ అడ్జస్ట్ చేస్తూ అది డ్రై అయిన తర్వాత ఇంకొక లేయర్ వేస్తూ అలా చూడాలి అనుకున్నాను. సో అందుకోసమనే నేను కప్స్లో ఏం మిక్స్ చేసుకోలేదు. సో అలా ఒక లేయర్ బ్లూ కలర్ది వేసిన తర్వాత నేను ఇక్కడ యూవీ లైట్ని పెట్టేస్తున్నాను. బికాజ్ అది కొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. ఒక 4 to 5 minutes ఇలాగే వదిలేస్తే అది మంచిగా డ్రై అయిపోతుంది. తర్వాత ఇంకొక సెకండ్ లేయర్ వేరే కలర్ ఏదైతే నేను అనుకుంటున్నానో అది యూస్ చేయొచ్చు అనిపించింది. సో ఇలా నేను లేయర్ బై లేయర్ మంచిగా డ్రై చేసుకుంటూ దాంట్లోనే కలర్ మిక్స్ చేసుకుందాం అనుకున్నాను. అది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ కొంచెం లిక్విడ్ని అయితే వేస్తున్నాను ఇందులో. బికాజ్ నేను ఇంకో కలర్ అక్కడే మిక్స్ చేయాలి అనుకున్నాను కాబట్టి. మనం యూస్ చేసే డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్కి కొంచెం కప్లో వేసి అదంతా మిక్స్ చేసి అక్కడ కొంచెం అలా అంతా వేస్ట్ చేయడం ఎందుకు అనిపించింది, అందుకే ఇలా చేస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మరీ ఎక్కువ బ్లూ కాకుండా కొంచెం స్కై బ్లూ కలర్లో అలా ఉన్న బ్లూ తీసుకున్నాను. సో కొంచెం ఇక్కడ అది కూడా లిక్విడ్ వేసేసి కొంచెం పిగ్మెంట్ వేసి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను నేను కొంచెం ఈ టూత్ పిక్తో. బికాజ్ ఆ ఓషన్ థీమ్ రావాలి అని చెప్పేసి. డిజైన్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే లైక్ బిజినెస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి లేకపోతే చిన్న చిన్న క్యూట్ జ్యువెలరీస్ మనమే మన కోసం ప్రిపేర్ చేసుకోవాలి అన్నా కూడా నాకైతే చాలా మంచి ఆప్షన్ అనిపిస్తుంది. లైక్ ఇంట్రెస్ట్ ఉండి అవంతా కొంచెం పర్చేస్ చేయగలరు అనుకుంటే, అలా ఏదైనా ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచిగా సెట్ అవుతుంది. సో నేను ఇక్కడ స్కై బ్లూ కలర్ది మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అది నేను స్కై బ్లూ కలర్ది మిక్స్ చేశాను కదా, ఆ సెకండ్ లేయర్ కూడా ఇప్పుడు నేను ఈ లైట్ అనేది ఒక 4 to 5 minutes పెట్టి అలా వదిలేసాను. బికాజ్ ఆల్రెడీ ఫస్ట్ లేయర్ డ్రై అయిపోయింది, ఇది సెకండ్ది కూడా డ్రై అయిపోయింది కాబట్టి. అండ్ మళ్ళీ ఒకసారి మంచిగా అదంతా మిక్స్ చేస్తున్నాను. సో దట్ మనకి మంచిగా అది సెట్ అయిపోయిందంటే తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు కాబట్టి. సో మళ్ళీ ఒకసారి లైట్ అయితే పెట్టేశాను, యూవీ లైట్. ఇదేంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట డ్రై అవ్వడం అనేది. అదే పార్ట్ ఏ పార్ట్ బి అని ఇలా 2 తీసుకొని చేస్తే అది అంత ఫాస్ట్గా డ్రై అవ్వదు అండ్ చాలా టైం తీసుకుంటుంది. సో అందుకోసం అనేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్, చిన్న చిన్న అవుట్పుట్స్ కోసం అయితే ఇదే బెస్ట్ అనేసి నేను పార్ట్ ఏ పార్ట్ బి అని 2 మిక్స్ అయి ఉన్న లిక్విడ్ని తీసుకున్నాను ఇక్కడ. నేను ఇప్పుడు యూస్ చేసిన అన్ని కలర్స్ కలర్ పిగ్మెంట్స్ అండ్ లిక్విడ్ మొత్తం మంచిగా డ్రై అయిపోయిన తర్వాత నేను ఫైనల్గా అవి గవ్వల్ని అక్కడ ప్లేస్ చేయాలి అనుకున్నాను. నేను ఇప్పుడు ఈ మొత్తం కూడా బ్లూ, స్కై బ్లూ అండ్ కొంచెం వైట్ అలా కొంచెం అడ్జస్ట్ చేసి 3 layers వేసాను. ఆ తర్వాత ఇప్పుడు నేను జస్ట్ ఏ కలర్ పిగ్మెంట్ ఏది కూడా నేను యూస్ చేయాలి అనుకోలేదు. సో జస్ట్ అందుకోసం అనేసి డైరెక్ట్గా లిక్విడ్ని అయితే వేసేసాను పెండెంట్లో. తర్వాత టూత్ పిక్ తీసుకునేసి ఆ డిజైన్ని మంచిగా పెండెంట్లో అంత ఎడ్జెస్ వరకు మిక్స్ అయ్యేలాగా ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. సో దట్ మనకి అవుట్పుట్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వస్తుంది. సో ఎడ్జెస్లో కూడా నీట్గా మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత నేను కొన్ని గవ్వల్ని అందులో పెట్టేయాలి అనుకున్నాను. ఇందులో మనం ఇంకా కొంచెం శాండ్, కొన్ని చిన్న చిన్నవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర ప్రజెంట్ ఈ గవ్వలు మాత్రమే ఉన్నాయి. సో ఎందుకో నాకు ఇలా అనిపించింది, నేను చేసేస్తున్నాను అంతే. సో ఆ ప్లెయిన్ లిక్విడ్ ఏది కొంచెం కలర్స్ అలా అంతా ఏం లేకుండా ప్లెయిన్గా కొంచెం లిక్విడ్ వేసాను కదా, సో అందులో డైరెక్ట్గా ఈ చిన్ని గవ్వల్ని వేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఫ్యూచర్లో నాకు ప్లాన్స్ ఉన్నాయి మంచిగా ఇలా ఓషన్ థీమ్లో, నేచర్ థీమ్లో, ఈ డిజైన్ ఆర్ట్స్ మీద ఎన్నో చేయాలి అనుకుంటున్నాను. వాటి కోసం నేను మెటీరియల్స్ కూడా కొంచెం గ్యాదర్ చేస్తూ వస్తున్నాను. బై చేయడం, లేకపోతే ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని సెర్చ్ చేయడం, ఇంకొంచెం తెలుసుకోవడం డిజైన్ ఆర్ట్స్ గురించి, ఎలా చేయొచ్చు, టైం ఎంత తీసుకుంటుంది ఏంటి, ఇలా ఎన్నో సెర్చ్ చేస్తూ ఉన్నాను.
సో ఇంక ముందు ఇంకా ఎన్నో మంచి అవుట్పుట్స్తో మీ ముందుకైతే వస్తాను నేను. ఈ రిజైన్ ఆర్ట్స్కి సంబంధించిన వీడియోస్ చేయడం కానీ, ఏదైనా షార్ట్స్, ఇయర్ రింగ్స్, స్టడ్స్ అండ్ ఇలా ఎన్నో చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ఫస్ట్ నాకు ఎన్ని గవ్వలు కావాలో అవి చిన్నవి తీసుకున్నాను. తర్వాత ఈ పెండెంట్లో ఆ ప్లెయిన్ రిజైన్ దాంట్లో ఇవి వేసేసాను ఎన్ని కావాలో అన్ని, అంటే ఎన్ని సరిపోతాయో అన్ని అలా వేసేసాను. తర్వాత వాటిని అడ్జస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. లైక్ నాకు ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో అది ఉండాలి ఏంటి అలా చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకునేస్తున్నాను ఇక్కడ. ఇలా చిన్న పెండెంట్స్ మంచిగా మనకి పేషెన్స్ ఉంటే మనకి మనమే ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యువెలరీ అవంతా. కానీ ఇది చేయడానికి పేషెన్స్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. వీటికంటే ఇంపార్టెంట్ది ఏంటంటే టైం ఉండాలి మనకి. సో అప్పుడే మనం మంచిగా ఆలోచించి ఏవైనా మంచి అవుట్పుట్స్ తీసుకొని రావడానికి ట్రై చేయొచ్చు ఈ రిజైన్ ఆర్ట్స్లో. బిజినెస్ పర్పసే కాకపోయినా మనకి మనం ఏదన్నా వేసుకోవాలి అన్నా కూడా మనం మంచిగా స్టడ్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో అందుకే అలా అన్నాను నేను. అండ్ ఇక్కడ మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకొక గవ్వ అంటారు కదా, సో అది వేసేసాను ఇక్కడ. సో ఫైనల్గా నేను ఎన్ని గవ్వలు అయితే వేయాలనుకున్నానో అవన్నీ వేసేసాను. అండ్ వాటిని కూడా ఆల్మోస్ట్ అడ్జస్ట్ చేసేసాను మంచిగా. సో ఇక్కడ మొత్తం మంచిగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా యువీ లైట్ కింద పెట్టేయడమే. నాకైతే జస్ట్ ఇలా చేద్దాం అనిపించింది, సో నేను చేసేసాను అంతే. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఫైనల్గా 2 to 3 లేయర్స్ బ్యాక్గ్రౌండ్లో కలర్స్ మిక్స్ చేసి వేసిన తర్వాత కొంచెం రిజైన్ లిక్విడ్ వేసి తర్వాత ఈ గవ్వల్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని 4 to 5 minutes అలా వదిలేయాలి. సో అది డ్రై అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం కొంచెం లిక్విడ్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో అలా పెట్టేసి ఈ యువీ లైట్ అనేది దాని కింద పెట్టేసాను నేను. జస్ట్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అలా 4 to 5 minutes ఈ యువీ లైట్ కింద పెట్టి తీసిన తర్వాత ఇది మంచిగా ప్రాపర్గా డ్రై అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా అయిపోయింది మంచిగా డ్రై అయిపోయేసి. ఇదే మనకి ఫైనల్ అవుట్పుట్ కాదు, ఇంకా మనం రిజైన్ లిక్విడ్ని వేయాల్సి ఉంటుంది. బికాజ్ అది జస్ట్ అలా అడ్జస్ట్ అయిపోయింది. లైక్ హార్డ్ అవ్వడానికి లేకపోతే ఆ పెండెంట్లో ఆ గవ్వలు ఫిట్ అవ్వడానికి మనం ఆ రిజైన్ యూస్ చేసామంతే. ఇప్పుడు పైన లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. పెండెంట్ని మనం టచ్ చేస్తున్నప్పుడు అలా మంచిగా మనకి ఒక మంచి ఫీల్ రావడానికి, క్లీన్గా స్మూత్గా అనిపించడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను మళ్ళీ నేను ఇప్పుడు ఇంకొక లేయర్. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్గా జస్ట్ లిక్విడ్ని తీసుకొని ఆ పెండెంట్లో వేస్తున్నాను. సో తర్వాత ఇది మనం లిక్విడ్ ఎంత కావాలో ఆ పెండెంట్కి సరిపోయేలాగా వేసుకున్న తర్వాత ఒక స్టిక్ తీసుకోవాలి. స్టిక్ కానీ టూత్ పిక్ కానీ ఏదైనా సరే మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది స్టిక్ తీసుకునేసి నేనైతే ఇక్కడ మొత్తం అడ్జస్ట్ చేస్తున్నాను ఎడ్జెస్కి. అంతా లిక్విడ్ మంచిగా సెట్ అయ్యేలాగా ప్రాపర్గా మంచి అవుట్పుట్ రావాలంటే మనం అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా సెట్ చేసుకోవాలి. సో అందుకోసం అనేసి ఆ లిక్విడ్ని నేను మొత్తం ఇలా ఎడ్జెస్ట్లో మంచిగా సెట్ అయిందా లేదా అని చెప్పి చూస్తున్నాను. ఇంకా మనం లేయర్స్ వేయాల్సి వస్తుంది, బట్ ఇక్కడైతే 1 by 1 లేయర్ మంచిగా వేసి దాన్ని డ్రై చేసుకుంటూ అలా వెళ్తే మనకి అవుట్పుట్ అనేది కూడా మంచిగా వస్తుంది. లీక్ అవ్వడం లేకపోతే ఎక్కువ టైం తీసుకోవడం అలా అంతా ఏది ఉండదు, ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. సో నేను ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏదైతే లేయర్ వేసానో అది మంచిగా డ్రై అవ్వడానికి మళ్ళీ ఇక్కడ యువీ లైట్ అనేది పెట్టేసి ఒక 4 to 5 minutes వదిలేస్తాను. సో అది కూడా మంచిగా డ్రై అయిపోతుంది. ఇక్కడ ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే పార్ట్ ఏ పార్ట్ బి అని మనం 2 మిక్స్ చేసి ఏదైనా అవుట్పుట్ చేస్తున్నప్పుడు ఈ యువీ లైట్ పెడితే మనకి అవుట్పుట్ అని కాదు అసలు డ్రై అవ్వదు. ఈ యువీ లైట్ అనేది జస్ట్ ఇలా పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ అయి ఉన్న లిక్విడ్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ అదంతా మంచిగా డ్రై అయ్యిందా లేదా అని చెక్ చేసుకునేసి ఇప్పుడు ఫైనల్గా ఇంకొక లేయర్ అనేది మళ్ళీ రిజైన్ అనేది వేస్తున్నాను. బికాజ్ ఇదే ఫైనల్ ఇంకా రిజైన్ నేను వేయడం ఈ పెండెంట్కి యూజ్ చేయడం. అండ్ ఇది మంచిగా పైన మనం టచ్ చేసినప్పుడు ఆ పెండెంట్ని అలా అవి గవ్వలు కొంచెం టచ్ అవ్వకుండా అట్లంతా లేకుండా ప్రాపర్గా ఉండడానికి, ఒక మంచి అవుట్పుట్ రావడానికి, క్లీన్గా ప్రజెంటబుల్గా ఉండడానికి నేను ఇక్కడ ఇంకొక లేయర్ అనేది యూజ్ చేశాను అంతే.
సో ఫైనల్గా ఇందాక నేను తీసుకున్న లిక్విడ్ని మంచిగా అడ్జస్ట్లోకి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసేస్తున్నాను. అంత ఏది గవ్వలు టచ్ అవ్వడం అలా అంతా మనకి లేకుండా మంచిగా అది కవర్ అవ్వడానికి కొంచెం మనం ఎన్ని లేయర్స్ వేయాల్సి వస్తే అన్ని వేయాల్సి వస్తుంది. సో అలా ఫైనల్గా లేయర్ వేసేసిన తర్వాత ఇప్పుడు నేను యువీ లైట్ అనేది పెట్టేస్తున్నాను. ఒక 4 to 5 minutes వదిలేస్తాను. నెక్స్ట్ అలా కాసేపు 4 to 5 minutes అలా వదిలేసాక ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఈ స్టిక్స్ నేను కొంచెం వాటిలో టచ్ చేసి అక్కడే పెట్టి లైట్ కింద పెట్టాను కదా, అది కూడా కొంచెం స్టిక్ అయిపోయాయి ఆ స్టిక్కి టూత్ పిక్స్. అండ్ నెక్స్ట్ అయితే నేను అనుకున్న అవుట్పుట్ అయితే ఇదే అనమాట. నేను జస్ట్ ఎందుకో అనుకొని అలా ట్రై చేశాను. బట్ అది ఎంతవరకు మీకు నచ్చింది లేదు అనేది నాకు తెలీదు. బట్ కామెంట్లో నాకు ఖచ్చితంగా చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. బట్ నాకైతే పర్లేదు, బాగానే చేశాను అనిపించింది, నచ్చింది ఈ పెండెంట్. ఇది మనం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. కింద ఏదన్నా కొంచెం డ్రై అవ్వకుండా అలా ఉంటే కొంచెం లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం అది కూడా కట్ చేసుకొని మంచిగా నీట్గా చేసుకోవచ్చు. బట్ స్టిల్ చెప్తున్నాను మీకు. అండ్ ఇక్కడైతే బ్యాక్ సైడ్ కూడా కొంచెం నాకు ఎందుకో మంచిగా ఇంకోసారి డ్రై చేస్తే బాగుండు అనిపించింది. సో అందుకని దాన్ని కూడా మళ్ళీ ఒక 4 to 5 minutes ఇలా యూవీ లైట్ కింద పెట్టేశాను. సో నాకు ప్రాపర్గా అవుట్పుట్ రావాలి. అండ్ అది ఎక్కడ కొంచెం టచ్ చేసినప్పుడు లీక్ అవుతున్నట్లు కానీ నాకు హ్యాండ్స్కి టచ్ అవ్వడం అలా అంతా ఏమి ఉండకూడదు అనుకున్నా. అందుకే అలా లైట్ కింద పెట్టాను. ఫైనల్గా నేను ఇప్పుడు చేసిన పెండెంట్ ఇదే. ఎందుకో మళ్ళీ ఒకసారి పెట్టాలనిపించింది లైట్ కింద. సో అందుకే మళ్ళీ ఒకసారి పెట్టాను నేను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి నీట్గా ఇంత టైం పడుతుంది. బట్ మంచిగా మనకి నాలెడ్జ్ ఉండి కొంచెం ఓన్గా ఐడియాస్ ఉంటే ఇంత టైం అస్సలు తీసుకోదు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఫైనల్గా నేను చేసిన ఓషన్ థీమ్ పెండెంట్ అయితే ఇదే. ఇక్కడ ఓషన్ ఏం లేదు, బట్ కలర్స్ అలా మిక్స్ చేశాను అంతే. నాతో శాండ్ అవంతా కొన్ని ఐటమ్స్ లేవు, ఉన్న వాటితో నేను ఇలా అనిపించి చేశాను. ఇది ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదో ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే చెప్పండి నాకు. నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ మనకి రెడీ అయిపోయింది. సో నేను ఇంక ఇప్పుడు ఇక్కడ చైన్ తీసుకుంటున్నాను దీనికి అడ్జస్ట్ చేయడానికి. బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా పెండెంట్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటి వాటికి చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ డిజైన్ ఆర్ట్స్ అనేది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ డిజైన్ ఆర్ట్స్లో. అందుకే నేను ఎక్కువ మెటీరియల్ అలా అంతా ఏం పర్చేస్ చేయకుండా మినిమల్గా నాకు ఏదైతే అవసరం అవుతుందో అవి మాత్రమే తీసుకొని ఇలా చేయడం 1 by 1 నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్నవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, మిస్టేక్స్ అన్నీ కూడా మీకు చెప్తూ నేను క్రియేటివ్గా చేసేవన్నీ కూడా మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఆ పెండెంట్కి ఆ చైన్ని నేను సెట్ చేసేసుకున్నాను ఇక్కడ డైరెక్ట్గా. ఫైనల్గా నేను చేసిన పెండెంట్ అయితే ఇదే. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఐడియాస్తో మంచిగా మీకు చూపిస్తూ నేను నేర్చుకుంటూ డిజైన్ ఆర్ట్స్ మీద ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. నాకైతే ఈ అవుట్పుట్ అనేది, ఈ పెండెంట్ కూడా చాలా చాలా బాగా నచ్చింది. అంటే అనుకున్నాను కానీ కొంచెం చూడడానికి చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటివి మనం ప్రిపేర్ చేసి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి, లేకపోతే ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అలా కూడా మంచిగా ఉంటాయి. నేనైతే ఇంత అనుకోలేదు, లేదంటే మ్యారేజెస్కి అలాంటి వాటికి ఫ్రేమ్స్కి అన్నిటికీ నేను ఇవే చేసి ఇచ్చేదాన్ని మా కజిన్ బ్రదర్స్, సిస్టర్స్ మ్యారేజెస్కి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.